అస్సలాముఅలైకుం యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజైతే ఆష్ ఎలా తయారు చేయాలో చూపిపోతున్నాను. ఇంకా రంజాన్ నెల మొత్తం మా ఇంట్లో ఆష్ అయితే ఎప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. ఇంక ఇక్కడైతే ఆష్లో మిక్చర్ అయితే వేసాను. మా పిల్లలకి ఆష్లో మిక్చర్ వేసుకుని తినడం అంటే చాలా ఇష్టం. ఇంక ఇక్కడ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇంకా ఇదైతే 2 డేస్కి అయితే సరిపోద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఇంకా నేను వచ్చి పెసరపప్పు కూడా ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసి వేయడం వల్ల మనకి మంచి స్మెల్ అలాగే మంచి రుచి అయితే వచ్చిద్ది. ఇంక ఇక్కడైతే నేను ఫ్రై చేశాను. ఆ తర్వాత ఒకసారి కడిగేసిన తర్వాత కుక్కర్లో అయితే పెట్టాను ఒక విజిల్ వచ్చే వరకు. ఆ తర్వాత ఇక్కడైతే వెజిటబుల్స్ చూడండి అన్నీ కట్ చేసి పెట్టేశాను. ఆనియన్స్, పచ్చిమిర్చి కానివ్వండి, క్యారెట్, బీన్స్, కొత్తిమీర, పుదీనా, ఆష్కి సంబంధించినవన్నీ అయితే రెడీగా పెట్టేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి కొన్ని తీసుకున్నాను చూడండి. ఇది కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి కొన్ని తీసుకున్నాను. మరి ఎక్కువగా వేస్తే కారంగా ఉండిద్దని చెప్పేసి ఇంకా నేనైతే అన్నీ రెడీ పెట్టేసి ఇంకా చివరిగా అయితే టమాటా పేస్ట్ అయితే వేస్తున్నాను. చూడండి టమాటా అయితే పేస్ట్ కూడా వేసేసాను. అలాగే ఇంకా పెసరపప్పు కూడా చూడండి ఒక విజిల్ పెట్టాను, చక్కగా ఉడికిపోయింది. ఇంకా అన్నీ రెడీగా ఉంది. ఆష్ కోసం అని చెప్పేసి ఇంకా పెద్ద గిన్నె అయితే తీసుకున్నాము. ఇంకా గిన్నె పెట్టేసి ఇందులో ఆయిల్ అయితే వేసాము. ఇప్పుడు ఇందులోనే లవంగా, చెక్క, ఇలాచీ అయితే వేసాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ అయితే వేస్తున్నాము. ఇవి అయితే చక్కగా రంగు మారే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆష్ అయితే మా వారు చేస్తున్నారండి. ఇంకా ప్రతి సంవత్సరం అయితే మా వారే చేస్తారు, చాలా వరకు హెల్ప్ చేస్తారు ఆష్ కోసం అని చెప్పేసి. ఎందుకంటే నేను ఉదయాన్నే సెహరీకి లెగుస్తాను, ఇంట్లో పని చేసుకుంటాను, మళ్ళీ ఆష్కి అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను. ఇంకా పని అయితే ఎక్కువగా ఉండేది కదా. ఇంకా మా వారైతే ఆష్ కోసం ఎప్పుడూ హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఇంకా ఆయనే పెడతారనమాట ఎక్కువగా. ఇంకా ఆయన లేనప్పుడు నేనైతే పెడతాను. ఇక్కడ టమాటా పేస్ట్ అయితే వేసాము. ఆ తర్వాత వెజిటబుల్స్ కూడా వేసేసాము అనమాట. బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ వేసేసాము. ఇంకా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాము. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉప్పు అయితే వేస్తున్నాము. ఇంకా మనం కలుపుతూ ఉండాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇంకా అడుగంటుతూ ఉండిద్ది, ఇంకా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనే పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి పెరుగు అయితే వేస్తున్నాను. ఇది ఆష్ అనేది మనకు చలవ కోసం అని అనమాట. ఎందుకంటే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాము, ఇంకా నీళ్లు ఏం తాగం కదా, ఇంకా ఒళ్ళు అనేది ఎక్కువగా హీట్ అయిపోయిద్ది. అందుకని ఇది ఆష్ తాగడం వల్ల మనకు చలవ చేసిద్ది. ఇందులో పెసరపప్పు వేస్తాము, అలాగే పెరుగు అన్నీ వేస్తాం కాబట్టి మంచిదన్నమాట. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత పెసరపప్పు అన్నీ కొన్ని వాటర్ అయితే వేశారు. ఇంకా అన్నీ చక్కగా ఉడకాలి కదా. ఇంకా ఆ తర్వాత అయితే మళ్ళీ కొత్తిమీర, పుదీనా అయితే వేశారు. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తామన్నమాట. ఇంకా మసాలాలు చక్కగా ఫ్రై అయిపోయినాయి. కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేసేసాము. నేనైతే 1.5 క్యాన్ వాటర్ అయితే వేస్తాను అనమాట. ఇంకా 1 క్యాన్ అయితే బయట నుంచి తెప్పిస్తాను, పెద్ద క్యాను. ఇంకా మిగతావి అయితే ఇంట్లో పడతాను. ఇంకా వాటర్ ప్యూరిఫై ఉంది కదా, అందులో అయితే పడతాను అనమాట. ఇంకా చూడండి వాటర్ వేసిన తర్వాత చక్కగా మనకి ఇక్కడ ఎసరు అనేది వచ్చేసింది. నాకు ఈ ప్రాసెస్ అంతా ఒక 2 గంటల వరకు పట్టింది. అంటే వెజిటబుల్ కట్ చేసుకోవడం, ఇంకా ఆష్ చేయడము, ఇలా ఎసరు రావడము, ఆ తర్వాత ఇది ఆష్ ఉడికే వరకు ఉండడం, ఇదంతా 2 గంటల వరకు ప్రాసెస్ అయ్యిద్ది. ఇక్కడైతే చూడండి ఎసరు అయితే వచ్చిన తర్వాత రవ్వ అయితే వేసేసాము. నేను ముందుగా నానబెట్టి పెట్టేస్తాను రవ్వ అనేది. ఇంకా రవ్వ అయితే వేసేసాను. ఒకసారి కలుపుతూ ఉన్నాను చూడండి. మనం వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కింద అయితే అడుగంటిద్ది అనమాట, అంటే గడ్డల్లాగా వచ్చిద్ది రవ్వ అనేది. అందుకని కలుపుతూనే ఉండాలి. చూడండి మనకైతే చాలా వరకు అయితే ఆష్ అయితే రెడీ అయిపోయింది. ఇలా పక్కన నురుగు అనేది వస్తుంది కదా, అది తీసేయచ్చు మనం. లేదంటే మనకి ఇలా మరిగేలోపు ఇది రవ్వ వేసిన తర్వాత మరుగుతూ ఉండేది కదా, ఇంకా మరిగే కొద్దీ అది కూడా వెళ్ళిపోయింది అనమాట నురుగు అనేది. ఇంకా నేనైతే ఆఫ్ చేసేసాను. ఇది కొంచెం పలసంగా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసేయాలన్నమాట. ఎందుకంటే మనకి చల్లారి కొద్దీ కొంచెం ఇది చిక్కబడిద్ది. చూడండి ఒక 5 నిమిషాల తర్వాత అయితే కలుపుతూ ఉన్నాను. ఇలా మనం చేసిన తర్వాత ఇంకా 5 నిమిషాలకి 10 నిమిషాలకి ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఇంకా మనం ఇచ్చి పంపించే లోపు మసీద్కి ఇది కొంచెం చల్లారాలన్నమాట. మరీ వేడిగా ఉంటే తాగలేరు కదా అప్పటికప్పుడు. అందుకని చెప్పేసి ఇంకా కలుపుతూ ఉన్నాను. చూడండి ఇంకా మసీద్కి అయితే తీసుకెళ్ళిపోతున్నారు. నేనైతే టిఫిన్లు అయితే వేస్తున్నాను. మనమైతే ఇళ్ళ దగ్గర అయితే అందరికి వేసామన్నమాట. మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ చాలా వరకు అయితే ఇళ్ళ దగ్గరే తీసుకెళ్ళారు. లేడీస్ ఉపవాసం ఉంటున్నారు కదా. ఇంకా మిగతాది అయితే మసీద్కి పంపిస్తున్నాను. చెక్కబడించండి మనకు ఆష్ కూడా. ఇంకా ఇదే ఫ్రెండ్స్, చాలా ఈజీ చేసుకోవడం. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.